హాయ్ అండి. మనకి పల్లెటూరులో కనిపిస్తూ ఉంటుంది కదండి జిల్లేడు మొక్క. దీని గురించి తెలుసుకుందామా ఈరోజు. ఇది ఎర్ర జిల్లేడు, తెల్ల జిల్లేడు అండి. రెండు రకాలుగా మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇంకొక రకం ఏదో రాణి జిల్లేడు అంటారు కానీ అది తక్కువగా చూస్తాము. ఇవి చాలా ఉపయోగకరమైనటువంటి మొక్క అండి. దీన్ని పాలు ఉంటాయి, ఇలా తుంపగానే ఆకుల్లోంచి కానీ పువ్వులోంచి కానీ చక్కగా పాలు వస్తాయి. చూసారా పాలు. ఈ తెల్ల జిల్లేడుని మామూలుగా హిందూస్ అయితే చాలా మంచి మొక్కగా, అదృష్టం అన్నట్టుగా మనం ఇళ్ళ ముందు పెంచుకుంటారు. అది పడిమలిచినా కానీ భలే చాలా అదృష్టం అని ఫీల్ అవుతారండి. ఇది వచ్చేసి ఔషధ గుణాలు ఉంటాయి. ఈ పాలు ఉన్నాయి కదా, ఈ పాలు తీసుకొని దీనిలో కొంచెం పసుపు రాసుకొని మొహం మీద అమ్మవారి మచ్చలు ఇవన్నీ ఎవరిని వస్తూ ఉంటాయి, ఇవన్నీ మచ్చలు పోకుండా ఉండే మచ్చలు, ఆ మచ్చలకు కనుక అప్లై చేసినట్టయితే మొహం చాలా బాగా స్మూత్గా అయిపోతుంది అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అలాగే ఏదైనా పాము కరిచినా, తేలు కాటు వేసినా వెంటనే ఈ పాలను తీసుకొచ్చి దాని మీద వేస్తారండి. విషానికి విరుగుడు అన్నట్టుగా పాత రోజుల్లో ముసలి వాళ్ళు అనమాట. ఇలా మంచిగా ఔషధ గుణాలటువంటి ఈ జిల్లేడు మొక్క మీకు ఎక్కడైనా కనిపిస్తే దీన్ని తప్పనిసరిగా వాడండి. చాలా యూజెస్ ఉన్నాయి దీనివల్ల. కాబట్టి మొహాన మెయిన్ పాపం మచ్చలు, అమ్మవారి మచ్చ, చికెన్ బాక్స్, స్మాల్ బాక్స్ వచ్చినప్పుడు పెద్ద పెద్ద మచ్చలు పడిపోతాయి, అవి పోవు కదా. ఆడపిల్లలకైతే చాలా ఇబ్బంది. అయితే దీన్ని ఉపయోగించేటప్పుడు ఖచ్చితంగా చీకట్లోనే చేయండి, ఉదయాన్నే చేయకండి. అంటే సూర్యుడు ఉదయించిన తర్వాత దీని పాలలోంచి విషం అన్నది ఒకలాంటి వేరేదో ప్రొడ్యూస్ అవుతుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఇది నైట్ టైమే వాడాలంట దీన్ని. సో ఇలా ఇది చిన్న చిట్కాగా తీసుకొని దీన్ని ఉపయోగించుకుందాము, ఓకేనా. ఎందుకంటే ఇది నాకు కనిపించింది, కానీ రెండు ఒకే దగ్గరే కనిపించాయండి, తెల్ల జిల్లేడు, ఎర్ర జిల్లేడు వాకింగ్కి వెళ్తూ ఉంటే. సో దీన్ని ఖచ్చితంగా మనకు ఉపయోగపడే మొక్క కాబట్టి ఈ అమ్మవారి మచ్చలతోటి చాలామంది కనిపిస్తూ ఉంటారు పాపం, మొహాన్ని పోకుండా. వీళ్ళకి చాలా మంచిగా ఉపయోగపడుతుంది కదా, చేస్తే మంచిది అని చెప్పేసి వీడియో తీస్తున్నాను అనమాట, ఓకేనా. తప్పనిసరిగా మీకు ఎక్కడైనా కనిపిస్తే ఎవరికైనా ఇలాంటి మచ్చలు ఏమన్నా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా చెప్పి ఇలా రెమెడీని ఇలా ఉపయోగించుకొని ఆ మచ్చల్ని పోగొట్టుకోమని అయితే చెప్పండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.